ఎమ్మెల్యేలు పొద్దుగాల లేస్తే హైదరాబాద్కు వస్తారు, రేవంత్ రెడ్డి వెనకాల తిరుగుతున్నారు. ఎడ గెలుస్తారు? రేవంత్ రెడ్డి ఎమ్మెల్యేలకు అట్లీస్ట్ నిధులు ఇచ్చే పరిస్థితి లేదు. ఎమ్మెల్యేలు కూడా గ్రౌండ్ లెవెల్లో తిరుగుతలేరు. ప్రజలు అడిగేటటువంటి ప్రశ్నలు తట్టుకోలేక ఎమ్మెల్యేలు అసలు గ్రౌండ్లో పోయేటటువంటి పరిస్థితి లేదు. ఎమ్మెల్యేలు పెండ్లికో పేరెంటాలకు పోతే జనాలు రైతు బంధు ఏమైంది, రుణమాఫీ ఏమైంది, పెన్షన్ ఏమైంది అని చెప్పి అడిగితే పాపం ఎమ్మెల్యేలు ఏం చెప్పలేక నెత్తి మీద చేసుకొని కార్లకి బుర్రు అని విక్తురు. అంటే ఇంత దౌర్భాగ్యమైన పరిస్థితి తెలంగాణలో ఉన్నది. 48 మంది ఎమ్మెల్యేల పైన వ్యతిరేకత. దీంట్లో ట్విస్ట్ ఏంది చెప్పనా, 48 మంది ఎమ్మెల్యేలలో దగ్గర 9 మంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మంత్రులు ఉంటారట. 18 మంది మంత్రులు కదా, దాంట్లో ఇప్పుడు దగ్గర 16 మంది మంత్రులు ఉన్నారు. ఎవరు? అజారుద్దీన్తో కలిపి 16 మంది మంత్రులలో దగ్గర ఈ 48 మంది ఎమ్మెల్యేలు ఓడిపోతున్న రిపోర్ట్ వచ్చింది కదా. ఈ 48 మంది ఎమ్మెల్యేలలో 9 మంది మంత్రులు కూడా ఓడిపోతారట. ఇక మిగిలినటువంటి వాళ్ళు గెలిచే అవకాశం ఉంది. ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి సర్వేలో, అంటే జిల్లాల వారిగా కూడా సర్వే చేసిందట సునీల్ కనుగోలు. సర్వే ఒక టీం ఉంటుంది సునీల్ కనుగోలుకు. అన్న సర్వే చేపిస్తాడు, సర్వే చేస్తాడు, ఆ రిపోర్ట్ని రాహుల్ గాంధీకి ఇస్తాడు, రేవంత్ రెడ్డికి కూడా ఇంటర్నల్ సర్వేని ఇచ్చేటటువంటి కార్యక్రమం చేస్తాడు. సునీల్ కనుగోలు చేసేటటువంటి సర్వే రిపోర్ట్ని రేవంత్ రెడ్డికి ఇచ్చినట్ట. రేవంత్ రెడ్డి అందుకే చూసి పరిశాన్ అయిందట. ఏంది గింత వ్యతిరేకతనా, గింత ఘోరమా? ఇక రేవంత్ రెడ్డికి ఏం చేయాలో అర్థమవుతుంది. రేవంత్ ఏమో మళ్ళా అధికారంలో కొత్త, కేసీఆర్ని గోరి కడతా, పాతి పెడతా, జెండా బాపుతా, ప్రతిపక్షం కూడా లేకుండా చేస్తా, ప్రతిపక్షం ఊడగొడతా, మళ్ళా నేనే సీఎం అయితా, కాంగ్రెసే గవర్నమెంట్ వస్తుందని చెప్పి రేవంత్ అన్న డైలాగులు కొడుతున్నారు. రియాలిటీ ఏంది? 48 మంది ఎమ్మెల్యేలు ఓడిపోతారట. ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే 28 మంది ఎమ్మెల్యేలు మాత్రమే గెలుస్తారట. ఇది వినబడుతున్నటువంటి ఒక చర్చ. అది కూడా మొత్తం 119 నియోజకవర్గాలకు సంబంధించిన రిపోర్ట్ కాదు ఇది. కేవలం 63 మంది ఎమ్మెల్యేలు ఉంటే దాంట్లో ఒక రిపోర్ట్ ఇది. 63 మంది అంటే దగ్గర ఒక 76 నుండి 77 వేసుకోరాదు. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినటువంటి బ్యాచ్ కూడా ఉరుగట. వాళ్ళంతా కలిపి సుమారు ఒక 80 మంది ఎమ్మెల్యేలు అయితే ఆ 80 మందిలోకి వెళ్ళి 48 మంది ఓడిపోతారు అన్నట్టు. 80 75 వేసుకోరు. సో రేవంత్ రెడ్డికి ఎంత వ్యతిరేకత ఉన్నది, భయంకరమైనటువంటి వ్యతిరేకత.